జై స్వరాజ్య టీవీకి స్వాగతం. నేను రాము. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది రమేష్ కడారి. రమేష్ గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎస్ సార్. మనము సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి జడ్జిమెంట్ని మనం చూసినాము. రిజర్వేషన్లు మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి సార్, దానిపైన మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు. సెన్సేషనల్ జడ్జిమెంట్. సెన్సేషనల్ జడ్జిమెంట్. జస్టిస్ మహాదేవన్, జస్టిస్ పంకజ్ మిట్టల్ ద్విసభ్య కమిటీ ఈ యొక్క జడ్జిమెంట్ మతాలు మారినట్లు మాత్రాన వారి యొక్క రిజర్వేషన్లు మార్చడానికి వీల్లేదు. మతం అనేది వారి యొక్క ఇష్టానుసారంగా వారి యొక్క భక్తి సంబంధంగా వారు ఏ మతం పట్ల విశ్వాసం ఉంటుందో వారు మార్చుకోవచ్చు. దాంతోపాటు కులము మారడానికి ఉండదు. సో ఇక్కడ చాలా మటుకు ఏంటంటే ఇక్కడ ఈ విషయం జస్టిస్ ఇవ్వడానికి ఇంత ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఏముంటుందంటే వారికి రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, అలాగే మతము ఏ మతమాన్ని మార్చుకోవడానికి ఉంటుంది అని. ఇక మనకు హక్కులు మతం విషయానికి వస్తే మత స్వేచ్ఛ హక్కు అని మనకు ఉంటుంది ఆర్టికల్స్లో. మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ మత స్వాతంత్ర హక్కు అన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ మతంలో కానీ వెళ్ళొచ్చు, తనకి ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు. అంతేగాని కులాలు మారడానికి వీల్లేదు. కులాలు మాత్రం ఏ కులాలు జన్మించారో వాళ్ళు ఆ కులాలలోనే ఉంటారు. అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మటుకు ట్రై చేసింది కులాలు అలాగే ఉంచి వాళ్ళని మతం స్వాతంత్ర హక్కు ఇద్దాము అనుకుంటుంది. కానీ ఒక స్టేట్ గవర్నమెంట్కు ఈ యొక్క ఇచ్చే హక్కు లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే డిసైడ్ చేయాలి. కానీ ఈ యొక్క జస్టిస్ డిసైడ్ చేసినటువంటి మహాదేవన్ మరియు ఈ యొక్క పంకజ్ మిట్టల్ డిసైడ్ చేసినటువంటి జడ్జిమెంటు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాత్మక జడ్జిమెంట్గానే నిర్ణయించబడింది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తారు, ఉద్యోగాల కోసము ఏదో మతం నుంచి హిందూ మతంలోకి వచ్చేసి హిందూ మతంలో ఉన్నటువంటి హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళేసి ఇప్పుడు హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళేటప్పుడు హిందూ మతాలలో అగ్ర కులాల వాళ్ళ చేతిలో ఎవరైతే ఈ యొక్క గురి కాబడ్డారో, వివక్షకు గురి కాబడ్డారు నిమ్న జాతుల వాళ్ళు, నిమ్న కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గురి కాబడ్డ వాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మొదటి నుంచి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకు అగ్ర కులాలు, నిమ్న కులాలు అని ఉంటాయి. ఒక విలేజ్లోకి వచ్చేటప్పుడు, ఒక టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు అగ్ర కులాల వాళ్ళ యొక్క ఆధిపత్యం చలంచేది, నిమ్న కులాల వాళ్ళను ఆ యొక్క టెంపుల్ దగ్గర రాణించే వాళ్ళు కాదు. లేదా ఆ టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు గతంలో చాలా లేదండి. అయినా కొంత ఇంటర్నల్ ఫీలింగ్స్ మాత్రం గమనించవచ్చు మనం. సో అప్పుడు వీరికి ఎక్కడ ఆల్టర్నేటివ్ వచ్చిందంటే ఈ యొక్క ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ ఎవరుతుందో వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. మేమున్నాం, మీరు రండి అని అక్కడనే చర్చలు స్థాపించడము, చర్చిలో లోపల రాయించడము. అప్పుడు వీళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోయి మేము ఈ యొక్క ఏదో ఒక మతంలో ఉన్నాము అన్నటువంటి విధానంగా వీళ్ళందరూ కూడా చాలా మటుకు మన భారతదేశంలో చాలా మటుకు ఈ యొక్క మతాలు మార్చడానికి ఇష్టత చూపించారు. ఎక్కువ మటుకు మతాలు మారిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క మనం తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అనడానికి లేదు, కానీ నిమ్న జాతుల వాళ్ళు, నిమ్న కులాల వాళ్ళు మాత్రమే మార్చడానికి ఎక్కువ. కానీ అగ్ర కులాలు కూడా మారారు. కానీ అగ్ర కులాలు మారడంలో కొంచెం వాళ్ళ యొక్క స్వార్థం ఏంటంటే అక్కడ ఎవరికైతే మన యొక్క పాస్టర్ పోస్టులు ఉంటాయో అలాంటి పోస్టులు కానీ, హైయెస్ట్ పొజిషన్లు కానీ, చారిటీలు కానీ ఉన్నదానికోసం మాత్రమే వాళ్ళు కూడా మారడం జరిగింది. ఎక్కువ మటుకు ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్టోరీ మతాలు మారితే కులం మారదనే ఈ యొక్క జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు తమిళనాడులో ఉన్నటువంటి ఒక సెల్వరాణి, మీరు గమనించే సెల్వరాణి అనే ఒక యువతి తన జాబ్ కోసము ఎస్సీ సంబంధించిన కులం సంబంధించింది. అంటే ఇక్కడ మీకు గురించి చెప్పాలంటే సెల్వరాణి అనే తను చిన్నప్పుడు బాప్టిజం తీసుకుంది. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కులం సర్టిఫికేట్ ఇవ్వాలంటే మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏ కులం చెందిన వాళ్ళు అనేది ఆ యొక్క పంచాయత్ సెక్రటరీ నుంచి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సెల్వరాణి గారు తన యొక్క చిన్న 3వ సంవత్సరం ఉన్నప్పుడు తను బాప్టిజం తీసుకుంది. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదరు ఎస్సీ, వాళ్ళ మదరు మాత్రం క్రిస్టియన్. వాళ్ళ మదర్ క్రిస్టియన్ వల్ల ఈ యొక్క సెల్వరాణి యొక్క మదర్ యొక్క ప్రభావం ఆమె పైన ఎక్కువగా పడ్డది. దాంతో చిన్నప్పుడు 3వ ఏటనే 1990లో తన యొక్క డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు 3వ ఏట ఈ యొక్క బాప్టిజం తీసుకొని క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినట్టు పూర్తిగా కన్వర్ట్ అయిపోయింది. దాని యొక్క పూర్తిగా క్రిస్టియన్ వాళ్ళని ప్రార్థించడం కూడా చేసింది. దాంతోపాటు వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళ బ్రదర్ కూడా అందరూ కూడా క్రిస్టియన్స్గానే పబ్లిక్లో ఉండగలుగుతున్నారు. అప్పుడు తను ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్టులో, అంటే మద్రాసు హైకోర్టులో తను క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నాను, కానీ నా కులం మాత్రం ఎస్సీ, నేను బై బర్త్ నుంచి ఎస్సీ, మా ఫాదర్ కూడా ఎస్సీ, కాబట్టి నాకు ఎస్సీ సర్టిఫికేట్ మీద నాకు ఉద్యోగం కావాలి, నేను స్కూల్లో కూడా ఎస్సీతోనే నాకు సర్టిఫికేట్ ఉంది,
సో హై స్కూల్లో కూడా నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఎస్సీ ఎందుకు ఇయ్యరు అని ఇస్తే బాప్టిజం తీసుకుంది చిన్నప్పుడే. చిన్నప్పుడు బాప్టిజం తీసుకుంది. వీళ్ళు ఎంక్వైరీ చేసి మీరు క్రిస్టియన్ మతాన్ని ఆస్వాదించారు, క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు, క్రిస్టియన్ మతం పట్ల మీకు విశ్వాసం ఉంది, మతం పట్ల మీకు ఆ విశ్వాసం ఉంది, కానీ కులం మాత్రం సర్టిఫికెట్లు మాత్రం దీనికోసం ఉద్యోగం కోసం మాత్రమే హిందూజం కావాలంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఆ మతంలో ఉన్నప్పుడు కులము హిందూ మతంలో ఉన్నది, హిందూ మతంలో రిజర్వేషన్ మీకు కావాలి, మతం మాత్రం అక్కడ కావాలి. సో మీరు మతం మారినప్పుడు ఈ కులం అడగకుండా ఉండాలి అని ఈ యొక్క సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ద్వారా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మనము తీసుకున్నట్లయితే మతం మారినప్పుడు కులం మారలేదు అనేటువంటి ఇప్పుడు దాకా అందరూ కూడా ఏం చేస్తున్నారు, మతం అందరూ మారిపోయారు, కులం మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు, ఉద్యోగాల కోసం అదే ఎస్సీ ఎస్టీతో కొనసాగిస్తున్నారు, కానీ అలాగే జరుగుతుంది. కానీ ఈ జడ్జిమెంట్ తర్వాత ఇప్పుడు మొత్తం ఈ యొక్క ట్రెండ్ సెట్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడైనా మనం మతం మారినప్పుడు కులంలో ఉన్నటువంటి క్యాస్టిజంలో ఉన్నటువంటి కులము దాన్నే ఉంచడానికి వీల్లేదు. మతం మారితే సర్టిఫికేట్ లో కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంటది. అంటే చాలా మంది మార్చుకోవట్లేదు, మతం మారుతున్నారు తప్ప వాళ్ళ కులాన్ని అంతే ఉంచుకుంటున్నారు. కులాన్ని అదే ఉంచుకుంటున్నారు. ఇంతకుముందు కూడా గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళు ఏమేమి పెద్ద పట్టించుకోలేదు. ఏమని మతం మారినంత మాత్రాన కులం మార్చాలా, లేకుంటే వీళ్ళకు ఒక సెపరేట్గా కులం ఇవ్వాలి, లేదా ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఆలోచించారే కానీ ప్రత్యేక జడ్జిమెంట్లు ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఈ యొక్క సెల్వరాణి ఈ యొక్క వచ్చినటువంటి అప్పీల్తో మనం సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఈ యొక్క మహారాష్ట్ర మద్రాస్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో జడ్జిమెంట్ అదే జడ్జిమెంట్ని మతం మారినప్పుడు కులం యొక్క సర్టిఫికెట్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు దేనైతే విశ్వాసిస్తున్నారో అదే దాంట్లో ఉండండి. విశ్వాసించే మతంలో ఒకటి, మీరు జాబ్ కోసం ఇంకొకటి చేస్తున్నప్పుడు మీరు మీ యొక్క రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు ఈ యొక్క అని క్లియర్ గా ఈ యొక్క దిశభ్య కమిటీ మీకు పంకజ్ మిట్టల్ మరియు జస్టిస్ మహాదేవన్ వీళ్ళ యొక్క జడ్జిమెంట్ క్లియర్ గా రాజ్యాంగాన్ని మోసగించడమే అని చెప్పింది. రాజ్యాంగాన్ని మోసగించడమే అని క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో ఎవరైనా మనం మతం మారినప్పుడు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నది ఇలా మారింది కదా, నెక్స్ట్ ఏమవుతుందో అని ఒక ఆలోచన వస్తుంది. హిందూ మతంలో కులాలు ఉన్నాయి. అవును, హిందూ మతం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా కులం ఎక్కడిది? కులం లేనట్టే కదా. సో మతం కొత్త మతం స్వీకరించినారు, అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ఇక దానికి అదే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కులాలు అనేవి ఇంకా ఉండవు అని. అంటే అదే హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కులం ఎక్కడ ఉంటుంది? ఇంకెక్కడ ఉంటుంది? మతమే లేనప్పుడు కులం ఎక్కడ వస్తుంది? అలా మతాన్ని దూరంగా వెళ్ళిపోయినాం కాబట్టి కులం లేదు ఇంకా, అంతే. సో ఎప్పుడైనా కానీ దేశంలో మతాలు మార్చుకునే స్వేచ్ఛలు ఉన్నాయి కానీ కులాలు మార్చుకోవడానికి మనం లేవని మనం కనుక్కున్నాం. సో ఇక్కడ కులాలలో మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మతాలలో రిజర్వేషన్ లేవు. సో కాబట్టి మీరు మతం మారినప్పుడు ఈ కులం యొక్క రిజర్వేషన్ వర్తించదు అనేది ఈ దిశభ్య కమిటీ క్లియర్ గా తెలియజేయడం ఆహ్వానించదగ్గ జడ్జిమెంట్ అంటారా. సో ఒక క్లారిటీ వచ్చిందండి దేశం మొత్తం పబ్లిక్ కి, ఒక క్లారిటీ వచ్చింది. లేకుంటే ఏమవుతుండేది ఇంతకుముందు, సో నేను మతం మారినా కానీ అదే కులంలో ఉన్న వాళ్ళని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మతం మారితే నాకు ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ వర్తించదు అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఎవరు మారద్దా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు మతం మారుతాను కులం మాత్రం అదే ఉంటుంది అనడానికి లేదు. కాబట్టి దీంతో ఒక క్లారిటీ ఉండి విశ్వాసం ఉన్నవాళ్ళు మతం మారితే వాళ్ళు పూర్తిగా మతం మీద విశ్వాసం పట్ల వెళ్ళిన వాళ్ళే, కానీ ఈ రిజర్వేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కాదు. సార్ ఈ జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చింది కదా, అంటే గతంలో మారిన వాళ్ళకు వర్తిస్తుందా, ఇక్కడ నుంచి మారబోయే వాళ్ళకు వర్తిస్తుందా? ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు మళ్ళీ ఈ జడ్జిమెంట్కే వస్తుంది. కంప్లైంట్ లేనంత మాత్రం ఎప్పుడు అలాగే ఉంటది. ఎవరైనా ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీతో ఉన్నాడు, జాబ్ కొట్టాడు, కానీ మతం మాత్రం క్రిస్టియానిటీ చేస్తున్నాడు, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాడు, దాని పట్ల ప్రచారం చేస్తున్నాడు అన్నప్పుడు అతను పాస్టర్ గా ఉన్నాడు అని మతం పట్ల డిక్లేర్ అయినప్పుడు ఇదే జడ్జిమెంట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో ఎప్పుడైతే కాంప్లికేషన్స్ ఉండయో అంతవరకు కామగానే ఉంటుంది. ఏదైనా వివాదం ఉండి అతని మీద ఎవరైనా కంప్లైంట్ చేసి ఇతను హిందూ కాదు, కన్వర్ట్ అయినారు, ఇదిగో చర్చికి పోతున్నారు, ఇదిగో ఒక పాస్టర్గా ఉన్నారు, ఇదిగో ఇట్లాంటి ప్రూఫ్లు కోర్టుకు మళ్ళీ చూపించినట్టు అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈ జడ్జిమెంటే వర్తిస్తుంది. సో కాబట్టి మతాల పట్ల మనం ఎవరైనా మనం మారినప్పుడు కులాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు వదులుకోవాలి. లేకుంటే మీరు మతం విశ్వాసం లేకపోతే ఇదే కులంలో ఉండండి, హిందూ నుంచి మారమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఇంతకు ముందు మారడానికి కారణం ఏంటిది, ఇప్పుడు మారకుండా ఉండడానికి కారణం ఏంటంటే హిందూ మతంలో అగ్ర కులాల నుంచి ఉన్నటువంటి ప్రెజర్ వల్ల చాలా మంది మారారు. అది గతం. ఇప్పుడు నీకు అలాంటి ప్రెజర్ లేదు. సో హిందూ మతంలో
నీకు ఇప్పుడు ఈ చాలా మటుకు జరుగుతున్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఈ ఇష్యూ ఎందుకు వస్తుందంటే హిందూ మతాన్ని అన్ని కులాల మట్టిగా విభజించి సో వేరే మతం ఇప్పుడు హిందూ మతం అనేది 80% ఉంది భారతదేశంలో. సో క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ మైనారిటీ వర్గం ఉంది. కానీ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కులాల వాటిగా విడిపోతే అప్పుడు వీళ్ళే మైనారిటీ అవుతారు, వాళ్ళే మెజారిటీ అవుతారు. అప్పుడు మీరు హిందువులని గర్వంగా చెప్పుకోవడానికి నీకెందుకు మొహమాటం? చెప్పుకో, నువ్వు ఎస్సీ అయినా నేను హిందువుని, ఎస్టీనైనా నేను హిందువే, బ్రాహ్మణ నేను హిందూ. ఫస్ట్ నువ్వు హిందూ, ఆ తర్వాత కులం వచ్చింది. కాబట్టి నీకు ఇప్పుడు వివక్షత లేదు. నువ్వు వివక్షత లేనందుకు మళ్ళీ ఇంకొకటి ఏదో రిజర్వేషన్ పోగొట్టుకొని అందులోకి వెళ్ళేంత విశ్వాసం నీకు వేరే మతం పట్ల ఉన్నదా? అప్పుడు నువ్వు వెళ్ళు. నీకు రిజర్వేషన్ పోగొట్టుకోకుండా నా మతంలో ఉండాలంతా ఉండు. నిన్ను ఎవరు కూడా వెళ్ళాలని చెప్పి నేను ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి సో నీ మతం పట్ల నువ్వు విశ్వాసంతో ఉండు. భారతదేశం అనేది ప్రపంచంలో నేను ఒక మాట చెప్పగలుగుతుంటాను, ప్రపంచం దేశంలో హిందూ మతం కలిగిన దేశం ఒకే ఒక దేశం, దట్ ఈస్ భారతదేశం. సో ఈ భారతదేశాన్ని ముక్కలుగా చేయాలని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి కమ్యూనిటీ అంటే అదర్ కమ్యూనిటీలు అంటే ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కానీ వేరే కాస్ట్ కానీ దీన్ని విభజించాలని కోరుకుంటారు. కానీ నువ్వు హిందూగా ఉన్నప్పుడు మాత్రం, నీ దేశం కోసం నువ్వు పాటుపడుతున్నప్పుడు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లొంగకు, నువ్వుగానే ఉండు. సో ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు రిజర్వేషన్ కూడా వదులుకొని సిద్ధంగా ఉండాలని ఈ యొక్క జడ్జిమెంట్ సెన్సేషనల్ గా. సరే, జనరల్ గా మనము ఈ ప్రలోభాలకు గురి చేసి మతం మార్చినట్లయితే అది కూడా తప్పే కదా? మతం ప్రలోభాలకు గుర్తు చేసి మతం మార్చినప్పుడు అది చెల్లదండి, చెల్లదు, అసలుకే చెల్లదు. ఎవరైతే తనకు తానుగా నేను వెళ్ళినప్పుడు వెళ్తున్నానో అప్పుడు మాత్రం ఇష్టపూర్వకంగా వెళ్తున్నా. మతపరంగా ఎవరైనా ఫోర్స్ చేసి ఇస్తే అది ఆ యొక్క వ్యాపారం చెల్లదు. సరే, అంటే ఇప్పుడు కొంత ఆలోచన అయితే వచ్చింది జనాల్లో ఈ జడ్జిమెంట్ తర్వాత, మతం మారేటప్పుడు నీ రిజర్వేషన్స్ అన్ని పోతాయి అనేది అయితే. సో ఇప్పుడు దీనివల్ల బెదిరిస్తున్నారు అనుకుంటారు చాలా మంది. బీజేపీ ప్రభుత్వం వచ్చింది బెదిరిస్తున్నాను కాదు, నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఇక్కడ నీకు విశ్వాసం ఉన్నా కానీ ఏదో నేను అణచివేయబడుతున్నాను అన్న ఫీలింగ్తో మాత్రమే ఇతర మతంకి వెళ్తున్నావు, అంతేగాని నీకు నువ్వుగా వెళ్ళట్లేదు. కాబట్టి మీరు వెళ్లకుండా ఉండండి, ఈ దేశాన్ని కాపాడండి, సుభిక్షంగా ఉంచండి. ఈ దేశం కోసం నువ్వు చేసేది ఏమీ లేదు. వ్యతిరేకత ఉందా సార్? ఏపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా అన్నారు. సో ఇక్కడ వ్యతిరేకత ఎక్కడ వస్తుందంటే వాళ్లకు రెండు కావాలి, ఇటు మతము అటు కావాలి, ఇటు రిజర్వేషన్ కావాలి. వ్యతిరేకిస్తుంటారు. అంటే అప్పుడు నిజంగా హిందూ అయి ఉండి రిజర్వేషన్ కోసం కొట్లాడుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, అన్యాయం జరుగుతుంది. నువ్వు ఆయన గురించి ఎందుకు ఆలోచించు? అతను నీ తోటోటే కదా, నీ క్యాస్టే కదా. నీ క్యాస్ట్ అతని వ్యక్తికి నిజంగానే హిందూ అయి ఉన్నాడు, అతను నిజంగా రిజర్వేషన్ కొట్లాడుతున్నాడు, బడుగిన వర్గాలకై ఉన్నాడు, అతనికి ఏ రకంగా సపోర్ట్ లేదు, అతనికి ఒకటి ఉన్నది ప్రభుత్వ సపోర్టు. ఆ సపోర్ట్ నువ్వు తీసుకుంటున్నావు, వేరే మతంలో ఉంటున్నావు అంటే నీకు నువ్వుగా పక్క వ్యక్తికి, నీ కులం వానికే నువ్వు మోసం చేస్తున్నావు అని ఎందుకు ఒప్పుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క ఇచ్చినటువంటి జడ్జిమెంటు 100% రైటే అని ఒప్పుకుంటే అప్పుడు మన మనసులో కూడా మనకు ఒక క్లియర్నెస్ ఏర్పడుతుంది. సో ఈ సెన్సేషనల్ జడ్జిమెంట్ గానే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ గారు. థ్యాంక్ యూ.